కుంభరాశి వారికి అక్టోబర్ 14, 15, 16, 17వ తేదీల్లో అంటే మంగళ, బుధ, గురు, శుక్ర ఈ 4 రోజుల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అందులోనూ వి అనేటటువంటి వ్యక్తి ద్వారాగా అంటే వి అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతుందో ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో జరిగేటటువంటి మార్పులు, చేర్పులు అసలు మీ జీవితంలో ఎలాంటి మార్పులు సృష్టించబోతున్నాడు ఆ వ్యక్తి, ఇలాంటివన్నీ కూడా వీడియోలో క్లియర్గా వివరించబడతాయి. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అప్పుడే మీకు అంతా అర్థమవుతుంది. ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వి అనేటటువంటి వ్యక్తి గురించి నీకు చెప్తాను బిడ్డ, ఈ విషయాలన్నీ నువ్వు విను, వీటి ద్వారాగా నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఆ పరమేశ్వరుడే మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎక్కడ ఏముందిలే అని చెప్పేసేసి పొరపాటును వదిలేస్తే మాత్రం చాలా మంచి విషయాలను మీరు కోల్పోయిన వారు అవుతారు. కాబట్టి పూర్తిగా విని ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కుంభరాశి వారిని మనం చూసినట్లయితే ఈ కుంభరాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారండి. వీరు జీవితంలో మంచి చెడు తెలిసినటువంటి వ్యక్తులు, మనసున్నటువంటి మనుషులు, చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారనమాట. చూడటానికి చాలా సాధారణంగా కనిపించినప్పటికీ కూడా కుంభరాశి వారి యొక్క మనస్తత్వం అనేది చాలా గొప్పగా ఉంటుందన్నమాట. అంటే వీరు మంచి ఆశయాలతో మంచి పట్టుదలతో జీవితాన్ని ఏంటంటే ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటారు. మేమంటే ఏంటో చూపించాలి, వీళ్ళని ఎవరన్నా అవమానించినా, ఎవరన్నా తక్కువ చేసి మాట్లాడినా, ఆఖరికి ఇంట్లో భర్త అయినా సరే లేదా భార్య అయినా సరే వాళ్ళు ఏదన్నా మాట్లాడినా వాళ్ళ మీద ఆధారపడటం కూడా వీరికి ఇష్టం ఉండదన్నమాట. వీరికేంటంటే ఎదుటివారిని పూర్తిగా ప్రేమిస్తారు. అలాంటి ప్రేమ మర్యాదలు వీరికి కూడా దక్కాలనుకుంటారు. అవి ఎదుటి మనిషిలో మాత్రం కనిపించకపోతే మాత్రం వీరికి ఏ మాత్రం కూడా ఆ విషయాన్ని తీసుకోలేరనమాట. ఇప్పుడు కుంభరాశిలో కొంతమంది స్త్రీలు మనం గమనించినట్లయితే మీరు గమనించండి, వారు భర్తని ఏదైనా ఒక విషయం గురించి డబ్బు కానీ ఏదన్నా అడిగారనుకోండి, వాళ్ళు మేము ఇవ్వము, మేము చెయ్యము, అంటే మాకు ఆరోగ్యం బాగోలేదు, చూపించుకోవటానికి మాకు ఒక 2,000 కావాలి, లేకపోతే ఒక 5,000 కావాలి అని చెప్పేసి అడిగినప్పుడు ఆ భర్త ఏంటి ఎప్పుడు కూడా నీకు ఆరోగ్యం బాగోదా అది ఇది అని చెప్పేసేసి విసుక్కోవటము, ఎక్కడి నుంచి వస్తాయి నా దగ్గర లేవు, నీకు అనుమానాలు, నీకేది లేకపోయినా కూడా నువ్వు ఎప్పుడు ఏదో ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటావు, పద్దాకల అవి బాగోలేదు ఇవి బాగోలేదని చెప్పి హింసిస్తూ ఉంటావు, నా దగ్గర లేవు, నేను చూపించను, నా వల్ల కాదు, అది ఇదని చెప్పేసేసి కొంతమంది ఇట్లా కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలను ఆ భర్త తరపు నుంచి అలాంటి మాటలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అలా చిన్న చిన్న విషయాలకి ఒక ఆరోగ్యం గురించి అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా తినాలని అనిపించవచ్చు, లేకపోతే ఏదన్నా ఒక మంచి శారీ నచ్చింది, బాగా నచ్చింది. ఎందుకంటే కుంభరాశి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారండి. డబ్బు విషయంలో వీరికి జాగ్రత్త ఏంటంటే రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఫస్ట్లో అంత బాగా తెలియపోయినా కూడా ఇక వీరు తర్వాత రూపాయి విలువ బాగా తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఉంటారు. వారికి కోరికలు ఏదన్నా ఉన్నా కూడా చాలా వరకు కూడా పక్కన పెట్టేస్తారనమాట. ఎందుకంటే అనవసరంగా దేనికిలే ఒక రూపాయి ఖర్చు అయిపోయిద్ది, అవి ఉంటే దేనికో ఒకదానికి వస్తాయి అని చెప్పేసేసి ఆలోచిస్తారు. కాకపోతే మరి ఆరోగ్యం విషయంలో కానీ ఎప్పుడన్నా ఏదన్నా తినాలని అనిపించినా కానీ ప్రతి దానికాడ అన్నీ ఇచ్చేసుకోవాలి, సాక్రిఫైస్ చేయాలని అంటే ఒక్కొక్కసారి వల్ల కాదనమాట. అలాంటివి ఏదన్నా ఇంట్లో భర్తను అడిగినప్పుడు ఆ భర్త నా దగ్గర ఎక్కడ ఈ పద్దాలు అవంటావు ఇవంటావు అని చెప్పి విసుక్కుంటే వీళ్ళకి ఏంటంటే అది తీసుకోలేరు అనమాట. మేము పద్దాకలు అడిగే మనుషులం కాదు, ఎప్పుడన్నా ఒకసారి అడిగినప్పుడు కూడా ఇలా మాట్లాడితే ఎలా, ఆరోగ్యం బాగోలేదు, బాగుంటే ఎవరికైనా హాస్పిటల్స్కి ఊరకనే వెళ్ళి డబ్బులు వదిలించుకోవాలని ఉండదు కదా, అయినా కూడా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పేసేసి అది నచ్చదనమాట. ఇక అట్లా వాళ్ళు ఏంటంటే ఆ విషయాన్ని చాలా పట్టుదలగా తీసుకొని మేమేదో ఒకటి చేసుకోవాలి, ఈ మనిషి మీద మేము ఆధారపడకూడదు, మేము కూడా ఒక రూపాయి సంపాదించుకోవాలి, ఎందుకు మేము చేయి చాచాలి, ఎంత భర్త అయినప్పటికీ కూడా, ఎంత నేను ఆడదాన్ని అయినప్పటికీ కూడా నేనెందుకు చేయి చాచి ఇన్ని మాటలు నేను పడాలి అని చెప్పేసేసి వీళ్ళు సొంతంగా ఏదో ఒకటి పనులు చేసుకుందాము, ఏదన్నా జాబ్ కానీ లేకపోతే ఇంట్లో కూర్చొని ఏదన్నా ఒక పనులు చేసుకుందాము, మేము ఎవరిని అడగకూడదు, ఎవరి మీద మేము ఆధారపడకూడదు, మేము ఒకరికి భారం అనేది కాకూడదు అని చెప్పి తల దించేటటువంటి వ్యక్తులు మాత్రం ఈ కుంభరాశి వారు కాదనమాట. ఏదైనా సరే మేము ఒకరి దగ్గర ఒకరికి ఇచ్చేటట్లుగా ఉండాలి, కానీ ఒకరి దగ్గర ఇన్ని మాటలు పడటం ఏంటంటే వారి మనసు తట్టుకోలేదు. చాలా సున్నితంగా ఉంటుంది ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వం అనేది. అలా ఆ మాటలు భరించలేక వాళ్ళ కష్టపడి చాలా డబ్బు సంపాదించుకునే తెలివితేటలు కూడా ఈ కుంభరాశిలో ఉన్న స్త్రీలకు ఉంటాయి.
ఉంటుందన్నమాట. అంత పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు ఈ కుంభరాశి వారు. పురుషులైనప్పటికీ, స్త్రీలైనప్పటికీ, స్త్రీలు కూడా చాలా తెలివిగా ఉంటారు. ఇంకా వి అనే వ్యక్తి గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలా మంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, విద్య, ఉద్యోగం, సంతానం లేకపోవటం, ఇలా మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయి అని అనుకుంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే అందుతుంది. గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వలన, పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు. కాబట్టి ఏదైనా ఇబ్బంది ఉంది, సమస్య ఉంది అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి గురువుగారికి కాల్ చేసి మీ యొక్క సమస్య నుంచి చాలా తేలికగా బయటపడగలరు. ఇలా చాలా వరకు కూడా కుంభరాశి వారు చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు, చాలా జీవితంలో మంచి ఆశయ దృక్పథాలు కలిగినటువంటి వ్యక్తులు అనమాట. అయితే ఇలాంటి వారు కూడా అంటే ఎదుటి వారికి, నలుగురికి వీరి యొక్క మాటలు, వీరి యొక్క సలహాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అయితే ఇంత తెలివిగా ఉన్నటువంటి వీళ్ళు మాత్రం వి అనేటటువంటి వ్యక్తుల దగ్గర మాత్రం ఒక పిచ్చి వాళ్ళలాగా మారిపోతారని చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఎదుటివారికి సలహాలు ఇస్తారు, ఏదైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు, అంత కరెక్ట్గా చేసేటటువంటి వ్యక్తులు. వి అనేటటువంటి వ్యక్తుల దగ్గర మాత్రం వీళ్ళు ఒక పిచ్చి వాళ్ళలాగా, దేనికి చేతగాని వాళ్ళలాగా, అలాగా ఎందుకు అట్లా అయిపోతారన్న విషయం అనేది అది ఎవరికి తెలియదు అనమాట. ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో వి అనేటటువంటి వ్యక్తి ప్రవేశం ఖచ్చితంగా ఉంటుందండి. ఆల్రెడీ కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఇంకా రావచ్చు కూడా. ఆ వి అనేటటువంటి వ్యక్తి ఎవరు అనంటే వాళ్ళు బయట వాళ్ళైతే మాత్రం కాదు, బంధువుల్లోనే ఉంటారు, అయిన వాళ్ళలోనే ఉంటారు. ఎక్కువగా అత్తల రూపంలో, ఆడపడుచుల రూపంలో, తోడుకోడళ్ళ రూపంలో, ఇట్లాగా ఒక భర్తకు సంబంధించి అలా బంధుత్వ తరపున ఎక్కువగా ఈ వి అనేటటువంటి వ్యక్తులు పరిచయం అవుతారనమాట. వాళ్ళేంటంటే వీళ్ళని లెక్క లేకుండా చూస్తాం అనేది మొదలు పెడతారు. కొంతమందికి బయట వాళ్ళ రూపంలో కూడా ఉండొచ్చండి, స్నేహితుల రూపంలో ఉండొచ్చు. ఇట్లా వి అనేటటువంటి వ్యక్తి ప్రవేశం మాత్రం ఖచ్చితంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఉంటుందన్నమాట. ఆ వ్యక్తి దగ్గర మాత్రం వీళ్ళు అన్నీ తెలిసినా కూడా తెలియని వాళ్ళకలాగా, వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా కూడా మౌనంగా ఉండటము, తప్పు చేయపోయినా కూడా తప్పు చేసిన వాళ్ళలాగా మాటలు పడటం, నిందలు పడటం, అవమానాలు పడటం, వాళ్ళు చాడీలు చెప్తున్నారని తెలిసినా కూడా వాళ్ళతో మాట్లాడటం, అన్నీ తెలిసినా కూడా ఏమి తెలియని వాళ్ళకలాగా వాళ్ళతో ప్రవర్తించటము, ఇలాంటివన్నీ కూడా ఎందుకు జరుగుతాయో తెలియదనమాట. మామూలుగా ఎవరినైనా ఒక మాట అంటేనే వీళ్ళు మనసులో పెట్టుకొని సాధిస్తారు. అంటే ఏదన్నా ఒక మాట అన్నా కూడా పడరనమాట. భర్త అన్నా పడరు, ఇంట్లో పిల్లలన్నా పడరు, అలా అలా ఉంటారు. కానీ ఈ వి అనే వ్యక్తి దగ్గర మాత్రం ఏమి చేయలేక, మరి చేయగలిగి కూడా చేయలేక ఉంటున్నారన్నది అది వీరి కర్మకే తెలియాలన్నమాట. ఆ వి అనే వ్యక్తితో మాత్రం వీళ్ళేంటంటే ఒకవేళ అత్తల రూపంలో, తోడికోడళ్ళ రూపంలో, ఆడపడుచుల రూపంలో ఉన్నారనుకోండి, వాళ్ళు వీళ్ళని లెక్క చేయరు. ఈ కుంభరాశిలో ఉన్నట్టు వాళ్ళని లెక్క చేయరనమాట. వీరి భర్తకే వీరి మీద చాడీలు చెప్పటము, నీ పెళ్ళాం అలా చేసింది, ఇలా చేసింది, నీ పెళ్ళాం ఇంటికొస్తే కనీసం టీ కూడా తాగమని అడగదు, పట్టించుకోదు, మన అనుకున్న మనుషుల్ని కూడా ఎవరిని కూడా లెక్క చేయదు, మమ్మల్ని ఆ మాటలు అంటుంది, ఈ మాటలు అంటుంది, నిన్ను మార్చేసింది, అలా చేసింది, ఇది చేసింది, అది ఇది అని చెప్పేసేసి వీరికి చాడీలు చెప్పటం, వీరికి సంబంధించినటువంటి వ్యక్తులకు చాడీలు చెప్పటం, వీరిని తక్కువ చేసి మాట్లాడటము, వీరు ఎంత గౌరవ మర్యాదలతో వాళ్ళని పలకరిస్తున్నా సరే వీళ్ళకు పొగరంటము, అహంకారం అంటము, గర్వం అంటము, వీరిని లెక్క లేకుండా చూడటము, ఒక చిన్న చూపు చూడటం, వీరి మీద అయిన వాళ్ళందరికీ కూడా రకరకాల చాడీలు చెప్పటము, వీళ్ళకి అసలు మొహమాటమే లేదు, వీరికి అసలు మంచి చెడు తెలియదు, పెద్దోళ్ళని గౌరవం ఇవ్వరు, ఎలా పడితే అలా మాట్లాడేసేస్తారు, ఎట్లా పడితే అట్లా అనేసేస్తారు, అసలు కనీసం కూర్చోమని కూడా అనరు, ఇంటికి వెళ్తే మంచినీళ్ళు తాగమని కూడా అడగరు అని చెప్పేసి ఏంటేంటో వీళ్ళ మీద చాలా రకాలుగా ఎదుటి వారికి కూడా మనసు విరిగిపోయేటట్లుగా ఈ వి అనే వ్యక్తులు ప్రచారం చేస్తూ
చేస్తూ ఉంటారనమాట. వీళ్ళని మానసికంగా బలహీనపరిచేటటువంటి మాటలు మాట్లాడటము, మీ ఆయన నీ మాట ఇంటాడని అన్నీ అనుకుంటున్నావా? అన్నీ ఇనడు. ఇనే అంతవరకే ఇంటాడు. అన్నీ ఇనడు అనని చెప్పేసి ఇట్లా ఏంటంటే ఏదేదో వీళ్ళకి సంబంధం లేకుండా అంటే వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలో కూడా తెలీదనమాట. అలాంటి మాటలు వీళ్ళ ముందల మాట్లాడేసరికి వీరికేం అర్థం కాదు. మళ్ళీ అవసరాలకు వీరిని బాగా వాడుకుంటూ ఉంటారనమాట. అవసరాలకు వాడుకోవటము, మళ్ళీ అవసరం తీరిపోయిన తర్వాత వీళ్ళని అసలు వీళ్ళెవరో తెలీదన్నట్లుగా ప్రవర్తించటము. అవసరమైతే ఎంత అంటే పలకరించాలని లేకపోయినా కూడా వీళ్ళ మీద చాలా ప్రేమ కారిపోతున్నట్లుగా వీళ్ళ చుట్టూతా తిరిగి వీరి పనులు అయిపోయేదాకా వీరి చుట్టూతా తిరుగుతూ ఉంటారనమాట. వీరి పనులన్నీ పూర్తి చేపించుకోవటానికి. అట్లా అవసరమైతేనేమో వచ్చి కాళ్ళ దగ్గరకు వచ్చి పట్టుకుంటారు. అంటే వాళ్ళ దృష్టిలో ఏంది, గాడిద కాళ్ళు అవసరమైనప్పుడు గాడిద అనుకొని కాళ్ళు పట్టుకుంటామని చెప్పేసి అంటూ ఉంటారు చూడండి. అలా ఈ కుంభరాశి వారిని ఒక గాడిదల్లాగా చూసి అవసరాలకు వాడుకోవటము, ఇలా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా సరే పోనీలే, మనకు పోయేదేముంది, వాళ్ళకు వచ్చేదేముందిలే అని చెప్పేసేసి ఈ కుంభరాశి వారు అంటే వాళ్ళు సహాయం చేయటం, చిన్న చిన్న వాటికి ఉపయోగపడటము, వారి కుటుంబం తరపు నుంచి కూడా కొన్ని కొన్ని సహాయాలు అందటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇట్లాగా ఇంత మంచి చేసినా కూడా మళ్ళీ చివరకు వీళ్ళని వాడుకొని వదిలేస్తూ ఉంటారనమాట. ఆర్థిక పరంగా ఏమైనా డబ్బులు కావాలనంటే పలానా మళ్ళీ వెంటనే ఇచ్చేస్తామని చెప్పేసి తీసుకోవటము, మళ్ళీ అడిగితే ఇవ్వకుండా ఉండటము, వాటికాడ గొడవలు జరగటము, నువ్వు చేస్తేనే అయినయా, నువ్వు పెడితేనే అయినయా అని చెప్పేసి ఇట్లా చాలా రకాలుగా వీరికేంటంటే కుంభరాశి వారికి అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మాత్రం చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. అసలు వీళ్ళని ఏమనాలో కూడా వీళ్ళకి అర్థం కాదు. అంటే గట్టిగా ఏదన్నా అనొచ్చు, అనేసేయొచ్చు, అనేసేస్తే మళ్ళీ మొఖాలు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే బయటోళ్ళు అయితే ఏదన్నా ఒక మాటని అంతటితో తెంచుకుంటాము. కానీ వీళ్ళేంటంటే ఇళ్లల్లో మనుషులు మొఖాలు చూసుకునే పరిస్థితి, మనసులో ఏమైనా పెట్టుకుంటారేమో, ఏమైనా సాధిస్తారేమో అని చెప్పేసేసి మొఖాలు చూసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఏమి అనలేక ఏం చెయ్యాలో తెలియక ఎంత మంచిగా ఉంటున్నా కూడా ఆ కాసేపే మంచి, మళ్ళీ తర్వాత వాళ్ళ బుద్ధి అనేది వాళ్ళకు వచ్చేస్తుందన్నమాట. ఏ వ్యక్తిని కూడా మనం పూర్తిగా ఎవరిని కూడా మార్చలేమన్నమాట. వీళ్ళు ఎంత మంచిగా ఉందామనే చూశారు, ట్రై చేశారు అనే వ్యక్తితోటి. ఎంత మంచిగా ఉందామని వీళ్ళు చూసినా, ఎంత కలుపుగోలుగా మాట్లాడినా, ఎంత చేసినా ఆ అనే వ్యక్తులు మాత్రం వీళ్ళని బయట వాళ్ళలాగే చూస్తున్నారు. వీరి మంచితనంలో కూడా చాలా రకాలైనటువంటి లోపాలు వెతుకుతూ ఉన్నారనమాట. ఇక అలాంటప్పుడు అది వారిలో తేడా అనుకోవాలా, లేకపోతే వీరిలో తేడా అనుకోవాలా? అంటే ఆ అనేటటువంటి వ్యక్తి మనసులోనే తేడా ఉంది. వాళ్ళు చాలా తెలివైన వారు. వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే అందరిలో మేము మంచి అనిపించుకోవాలి, అది తప్పు లేదు. అందరిలో మనం మంచి అనిపించుకోవాలనుకోవటం తప్పు లేదు. కానీ ఎదుటి వ్యక్తిని చెడు చేసి మనం మంచి వాళ్ళం అవ్వాలి అని అనుకుంటూ ఉంటుంది చూసారా, అక్కడ జరుగుతుందన్నమాట అసలైనటువంటి పొరపాటు. అలా కుంభరాశి వారిని చెడు చేసి ఈ అనేటటువంటి వ్యక్తులు మంచిని జాలిని సంపాదించుకుంటున్నారు జనాల దృష్టిలో. అలా ఈ కుంభరాశి వారిని చాలా వరకు కూడా అయిన వాళ్ళల్లో బయట వాళ్ళల్లో అందరిలో కూడా విలువ తీసేసి మాట్లాడారు. అంటే ఏదన్నా ఫంక్షన్స్ వచ్చినా వీరిని పిలవరు, వారికి సంబంధించిన కార్యాలకు వీరు రారు, వీరినంటూ అసలు ప్రత్యేకంగా పట్టించుకోరు. వీరు ఒక్కళ్ళే ఉన్నా కూడా వీరి దగ్గరకు వచ్చి ఏ రోజు మాట్లాడరు. కానీ అవసరమైతే మాత్రం వచ్చి వాడుకుంటూ ఉంటారనమాట. అలా చాలా వరకు కూడా ఈ కుంభరాశి వారికి ప్రతి కష్టంలో అంటే లేచిన వేళల్లో, లేవని వేళల్లో, ప్రతి దేంట్లో కూడా తినటానికి ఒక ముద్ద అన్నం కానీ, కాస్తంత కారం కానీ, పచ్చడి కానీ, అట్లా లేకపోతే లేవలేని సందర్భాలలో ఒక చిన్న పని చేయటం కానీ, అలా ఏ రకంగా కూడా సహాయ సహకారాలు అనేవి ఈ కుంభరాశి వారికి అనే వ్యక్తి ద్వారాగా మాత్రం అందల. కానీ వారు చెప్పేది ఏంటంటే మేము అన్నీ చేశాము, మేము అన్నీ చూస్తున్నాము, వీళ్ళే అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పేసేసి కుంభరాశి వారి మీద జనానికి లేనిపోని చాడీలు అనేవి చెప్పటం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా ఈ కుంభరాశి వారి కుటుంబం మీద పడి ఒకటే ఏడుపు. వాళ్ళంటూ ఒక రూపాయి ఇవ్వకపోయినా, చూడకపోయినా, పట్టించుకోకపోయినా ఈ కుంభరాశి వారి కుటుంబం మీద పడి ఒకటే ఏడుపు. పిల్లల మీద పడి ఏడుపులు, మొగుళ్ళు మీద పడి ఏడుపులు, ఇట్లా చాలా వరకు ఇంటి మీద పడి ఏడుపు. ఆ ఏడుపులతో వీళ్ళు ఎంత కష్టపడి చేసుకుంటున్నా కూడా కుటుంబాలు నరదిష్టి అంటారు చూడండి,
ఆ ఏడుపులకి, ఆ దిష్టి ప్రభావానికి అల్లకల్లోలమైపోతున్నాయి కుటుంబాలు. అలా ఈ కుంభరాశి వారికి చాలా రకాలైనటువంటి సమస్యలు. ఎప్పుడూ కూడా గొడవలే. భార్యాభర్తలకి ఎప్పుడు ఈ కుంభరాశి వారిలో ప్రేమలు ఉంటాయి. ప్రేమలు ఉండవని మనం చెప్పట్లేదండి. కానీ ఎప్పుడు కూడా గొడవలు, మనశ్శాంతి ఉండదు. ఇంటికొస్తే గోల. ప్రశాంతంగా కాసేపు భార్యాభర్తలు మాట్లాడుకుందామని అనుకుంటారు. అలా చిన్న మాటతో స్టార్ట్ అయ్యి అది గొడవతో ముగుస్తుందనమాట. అలాగ చాలా వరకి కూడా గొడవలు ఎప్పుడూ తగువులు అవ్వటము, మానసికంగా ఇది ఇది అవ్వటము, ఎప్పుడు ఆరోగ్యం సరిగ్గా లేకపోవటము. కుంభరాశి వారికి ఆరోగ్యం కూడా చాలా తేడా వచ్చిందనమాట. పడుకుంటే కనీసం నిద్ర కూడా పట్టని స్థితిలోకి వచ్చేసారనమాట. అలా చాలా వరకు కూడా ఇంకా ఏంటంటే వీరు పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు కాటాన కొంచెం కాస్తో కూస్తో ఇవన్నీ పక్కన పెట్టేసేసి మనసుకు సర్ది చెప్పుకొని చాలా వరకు కూడా ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అలా చాలా వరకు కూడా వీరికేంటంటే వీరి చుట్టూతా ఈ అనేటటువంటి వ్యక్తి ఒక వలయంలాగా నెగిటివిటీని అంతా గీసేశారనమాట. అంటే వీరు మంచి వాళ్ళు కాదు కుంభరాశి వారు అనే ఒక రాసేశారనమాట జనాల దృష్టిలో. అలా పడేటట్లుగా చేశారనమాట. అలా వారికి సంబంధించి ఏమన్నా మాట్లాడినా కూడా ఎదుటివారు ఆ మంచి మాటల్లో కూడా చెడును వెతికేటట్లుగా అట్లా క్రియేట్ చేసేసారనమాట. ఇలా ఈ అనే వ్యక్తి ద్వారాగా వీరికి సమాజంలో చాలా వరకు కూడా గౌరవ మర్యాదలు లోపించాయి, నరకం అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా కొంతమందికి ఈ అనే వ్యక్తులు స్నేహితుల రూపంలో ఉంటే ఆ స్నేహితులు చాలా రకాలుగా వీరిని వాడుకోవటం అవ్వచ్చు. మళ్ళీ వీరిని ఇట్లాగే ఆర్థిక పరంగా నలుగురిలో కాస్త విలువ తీసేసేయటము, ఇట్లా చాలా వరకు కూడా సమస్యలు ఎదుర్కొన్నారు. కొంతమందికి ప్రేమించే వారి రూపంలో కూడా ఈ అనే వ్యక్తులు పరిచయం అవుతారనమాట. వాళ్ళు కూడా ఏంటంటే మేము ప్రేమిస్తున్నాము అది ఇది అని చెప్పేసేయటము, తర్వాత మళ్ళీ వీళ్ళని వదిలించుకోవటము, వదిలేసేసేయటము, మీరు అలా ఉన్నారు మీరు ఇలా ఉన్నారని చెప్పేసి వీరికి వంకలు పెట్టటము. కుంభరాశి వారు చాలా చక్కగా ఉంటారు, అయినా కూడా మీరు అలా ఉంటారు, మీరు పొట్టి వాళ్ళనో లేకపోతే మీరు ఎత్తుగా ఉన్నారనో, మీరు లావుగా ఉంటారనో, మీరు సన్నగా ఉంటారనో, ఇట్లా కొన్ని కొన్ని లోపాలనేవి చూపించి వీరిని వదిలేసేసేయటము, ఇలాంటివన్నీ కూడా చాలా రకాలుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇలా ఎలా చూసుకున్నా కూడా ఈ కుంభరాశి వారికి ఈ అనే వ్యక్తుల ద్వారా మాత్రం చాలా రకాలైనటువంటి సమస్యలే వస్తున్నాయి. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఇంకా మంచిగా ఉండి వీరిని మార్చుకుందాము, బంధువులు బయట వాళ్ళు కాదు, మొఖాలు చూసుకోవాలి అని చెప్పి ఇలాంటి సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టి వాళ్ళను దూరం పెట్టేసేసేయండి. మొఖమాటం లేకుండా మాట్లాడటం అనేది నేర్చుకోండి. ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి అన్నట్లుగా కొంతమందికి వారి యొక్క నోర్లు మూతపడాలంటే మన మౌనం అనేది అన్ని సమయాల్లో కరెక్ట్ కాదు. మౌనంగా ఉండే కాడ ఉండాలి, కానీ కొంతమందికి మాట్లాడితేనే వాళ్ళకు బుద్ధి వచ్చిద్ది. మౌనం అన్ని చోట్ల పనిచేయదు. మౌనంగా ఉంటే ఏమనుకుంటారు, తప్పు చేశారు కాబట్టి మౌనంగా ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు. అదే తప్పు చేయని వాళ్ళు అయితే అలా సైలెంట్గా ఉండరుగా, మేము చేయలేదని చెప్తారుగా అని చెప్పేసి కొంతమంది అట్లా అనుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఆ అనే వ్యక్తుల దగ్గర మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలి, వారిని దూరం పెట్టేసేసేయాలి. మీ మొఖాలు వాళ్ళు చూడాలి కదా. మొహాలు చూడాలని అనుకున్న వాళ్ళు ఇన్ని రకాల విచిత్రపు పనులు చేస్తున్నప్పుడు, మొహాలు వాళ్ళే చూస్తున్నప్పుడు అలాంటి వాళ్ళ మొహాలు చూడాలని చెప్పి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళకు కూడా ఉంటుంది కదా మరి ఆలోచన. మరి మీరు బయట వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు మీ మొహాలు చూడాలని పరిస్థితి వారికి వస్తుందిగా. మరి మంచి చెడు లేకుండా ఇన్ని రకాలుగా వాళ్ళు మిమ్మల్ని చెడు చేస్తున్నప్పుడు అలాంటి వాళ్ళ మొహాలు చూడాలని చెప్పేసి పొద్దుగూకులు సైలెంట్గా ఉండాల్సిన పని లేదు. మీరంటే ఏంటో ఒకసారి వారికి చూపించండి, వారికి గట్టిగా బుద్ధి చెప్పండి, మీరంటే భయపడేటట్లుగా చేయండి. కల్లో కూడా మీ పేరు తలుచుకున్నా కూడా వణుకు పుట్టేటట్లుగా ఒకసారి సమాధానం వారికి గట్టిగా మీరు చెప్పండి. అది ఎలా చెప్పాలి, ఏ సందర్భాల్లో చెప్పాలన్న విషయం మీకు బాగా తెలుసు. ఎందుకంటే కుంభరాశి వారు చాలా తెలివైనటువంటి వారు కాబట్టి అది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని అయితే లేదనమాట. కాబట్టి కుంభరాశి వారు మాత్రం మీరు అనే వ్యక్తి విషయంలో మాత్రం ఒక నిర్ణయం తీసుకోవాలి. బయట వాళ్ళైతే వదిలేసేసేయండి, అసలు వాళ్ళతో మీకు వద్దు. ఇలా మీకు బంధువుల రూపంలో అయిన వాళ్ళ రూపంలో ఉంటే మాత్రం వారికంటూ ఎలా సమాధానం చెప్పాలి ఏంటి, మీ జోలి రెండోసారి రాకుండా ఉండేటట్లుగా చెయ్యండి. అలా చేస్తే మాత్రమే మీరు హాయిగా ఉండగలుగుతారు. లేకపోతే జీవితాంతం వారి యొక్క ఆటలు అనేవి కొనసాగుతూనే ఉంటాయి. మీరు పట్టించుకోకపోయినా వారి వల్ల మీరు బాధపడతానే ఉండాల్సి వచ్చింది అనమాట. అలాగే మీ ఇంటి మీద నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆ నరదిష్టి నుంచి మీరు బయటపడటం కోసం తప్పకుండా మీ ఊళ్ళో గ్రామ దేవతలు ఉంటారు కదండి, ఆ గ్రామ దేవత గుడికి వెళ్ళి కాస్తంత కొబ్బరికాయ కొట్టి రావటము, ఇట్లా కొంచెం ఆ కుంకుమను రోజు నుదుటిని పెట్టుకోవటం అవ్వచ్చు, ఇంట్లో దీపారాధన చేసుకోవటం అవ్వచ్చు,
మీ ఇంటి గేట్ దగ్గర నిమ్మకాయలు ఒక 5 నిమ్మకాయలు ఆంజనేయ స్వామి గుళ్ళో మంగళవారం పూజ చేసుకొని, లేదా మీ గ్రామ దేవత దగ్గరైనా సరే నిమ్మకాయలు తీసుకొచ్చుకొని పూజ చేసుకొని వాటిని మీ ఇంటి గేటు ముందల కట్టుకోవటం కానివ్వండి, ఎండు మిరపకాయలు కట్టుకోవటం అంటే మిరపకాయలతో కట్టుకోవటం అవ్వచ్చు. ఇలాంటివి చేయటం వల్ల నరదిష్టి నుంచి మీరు చాలా వరకు కూడా బయటపడగలుగుతారనమాట. లేకపోతే వాళ్ళు ఏడ్చే ఏడుపుకి మీకు ఆరోగ్యం అనేది ఎప్పుడు కూడా సెట్ అవ్వదు. అలాగే మీరుండే ఇంటిలో కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు అనేది చేసుకోవాలి. మరి అది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఎవరినైనా తెలిసిన వారికి చూపించి కాస్త చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోండి. ఎందుకంటే వాస్తు దోషాల వల్ల కూడా కొన్ని సమస్యలు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల కూడా ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. మనకు పెద్ద పెద్ద లక్షల కోట్లు సంపాదించకపోయినా కనీసం సంపాదించుకున్న ఒక రూపాయి అయినా తినే ఒక ముద్దైనా ప్రశాంతంగా ఉండాలి. అలా కాకుండా ఇల్లు ఎప్పుడు గొడవ అనేది కోరకూడదు. అలా ఉంటే ఆ ఇంట్లో దుష్ట శక్తులు తిరుగుతున్నాయని అర్థం. కాబట్టి మీరు ఇలాంటి ఇంట్లో నిత్యం దీపారాధన చేసే ప్రయత్నం చేయండి. ఇంట్లో కాస్త పసుపు నీటిని చల్లుతూ ఉండటము, కాస్త ఆదివారం పూట వేపాకుల తోరణాలు కట్టుకోవటము, అమావాస్య తిథుల్లో కాస్త గుమ్మడికాయలు తిప్పేసేసుకోవటం, గుమ్మడికాయలు కట్టుకోవటము, ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించటం ఇంట్లో దీపం వెలిగేటట్లుగా చూసుకోండి. అలా చేయటం వలన దుష్ట శక్తులు ఏంటంటే ఆ దీపపు వెలుగుల కాంతుల్లో మాడిపోయి అవి బయటికి పారిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఇంటి లోపలికి వచ్చేటప్పుడు కూడా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని రండి. అన్ని సమయాల్లో బయట తిరగకూడని సమయాల్లో తిరగొద్దు. అలాగే ఉప్పులు, మజ్జిగ, పెరుగు, పాలు ఇలాంటివి ఎవ్వరికి అప్పుగా ఇవ్వద్దు. అలాగే డబ్బు అప్పుగా నమ్మి కూడా మీరు ఎవ్వరికి ఇవ్వద్దు. మీకు డబ్బు ఏదన్నా ₹1 రొటేషన్ చేసుకోవాలనుకుంటే అది బంగారం పెట్టుబడి రూపంలో అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా భూమి కొనుగోలు రూపంలో అవ్వచ్చు. ఇలా రొటేషన్ చేసుకోండి. కానీ ఏ మనిషికి నమ్మి మాత్రం డబ్బు చేతికి ఇస్తే మాత్రం మీరు శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్నట్లే. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక మీకు అక్టోబర్ 14 అంటే మంగళవారం రోజున మీకేంటంటే ఆ రోజున బాగా బిజీగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. మంగళవారం అష్టమి కాబట్టి మీరు ఆ రోజున ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి ముందల దీపం వెలిగించండి. ఆవు నేతితో దీపం వెలిగించడం వలన మీకున్నటువంటి దోషాలు అనేవి పోతాయి. మీకు బాగా కలిసి వస్తుంది. చిన్న చిన్న ఆర్థిక సమస్యలు అడ్డంకులు ఏదన్నా ఉంటే తొలగిపోతాయి అన్నమాట. మంగళవారం బిజీగా ఉంటారు, డబ్బు చేతికి అందుతుంది. అలాగే అక్టోబర్ 15వ తారీఖున అంటే మీరు ఆ రోజున ఏంటంటే బుధవారం కూడా బాగా బిజీగా ఉండే అవకాశం అనేది ఉంది. మీరు ఏదైనా పనులు మొదలు పెట్టుకోవాలనుకుంటే బుధవారం మంచిది. ఆ రోజున కలిసి వచ్చింది, చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదనమాట. ఆ రోజున కూడా బాగా బిజీగా ఉంటారు. ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త తప్పనిసరి. కొంచెం హడావుడిని కంగారుని తగ్గించుకోండి. కుంభరాశి వారికి ఈ మధ్య టెన్షన్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి కొంచెం వాటి విషయంలో అంటే మీ కంట్రోల్లో మీరు ఉండేటట్లుగా చూసుకోండి. ఇక అక్టోబర్ 16వ తారీఖు అంటే గురువారం రోజున వచ్చేటప్పటికి మీకేంటంటే గురువారం రోజున చాలా వరకు కూడా బిజీగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. గురువారం ఏంటంటే దశమి కాబట్టి ఆ రోజున కూడా చాలా మంచి రోజు. మీరు ఏదైనా అంటే మంచిగా ఏదన్నా ఒక బిజినెస్లో కానీ లేదా పనుల్లో కానీ పెండింగ్ పనులు ఏదన్నా ఉన్నా కూడా చక్కగా పూర్తి చేసుకోవచ్చు. ఏదన్నా గుడికి వెళ్ళాలనుకుంటే ఆ రోజున చక్కగా వెళ్ళేసేసి నమస్కారం చేసుకొని రావచ్చు, దీపం వెలిగించి రావచ్చు. గుళ్ళో మీకు ఇష్టదైవం ఏదైనా సరే, లేకపోతే ఇంట్లో అయినా సరే మీరు ఒక చిన్న దీపం వెలిగించుకోండి. మీకు పరమేశ్వరుడి యొక్క ఆరాధన అనేది బాగా కలిసి వస్తుంది. ఆ తండ్రి మిమ్మల్ని ఎప్పుడూ ఒక తండ్రిలాగా కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటాడు. ఒక చిన్న బిడ్డలాగా మీ కష్టం ఏదన్నా ఉంటే ఆ పరమేశ్వరుడికి చెప్పుకోండి. ఏ మనిషికి చెప్పుకున్నా కూడా ఉపయోగం అనేది లేదనమాట. ఎందుకంటే మనం ఎంత పెద్దవారం అయినప్పటికీ కూడా ఆ తండ్రికి మనం ఎప్పుడు చిన్న పిల్లలమే. మనకి అంటే మనుషులు ఎంతమందికైనా మన తల్లిదండ్రులు కావచ్చు, లేదా మన కడుపున పుట్టిన బిడ్డలు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, మనం ఒకానొక సందర్భాల్లో భారం అయిపోతామండి. కానీ ఏ సందర్భంలో కూడా భారం అవ్వనిది ఎవ్వరికి అంటే ఆ పరమేశ్వరుడికి మాత్రమే. కాబట్టి పరమేశ్వరుడి యొక్క ఆరాధన అనేది మీకు బాగా కలిసి వస్తుంది. ఇక అక్టోబర్ 17 అంటే శుక్రవారం ఏంటంటే ఏకాదశి అనమాట. ఏకాదశి చాలా మంచి రోజు అండి. శుక్రవారంతో కూడా మనకి ఏకాదశి కలిసి రావటం అనేది చాలా విశేషమైనటువంటి రోజు. కాబట్టి చక్కగా మీరు ఆ రోజున శుక్రవారం ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని వాకిట్లో అష్టదళ పద్మం ముగ్గు వేసుకుని కుంభరాశి వారు పసుపు కుంకుమలు చల్లుకోవటము, అలాగే చక్కగా మీరు స్నానం చేసే నీటిలో కాస్తంత ఉప్పు కానీ చిటికెడంత పసుపు కానీ లేదా వేపాకులు కానీ స్నానం చేసి వేసుకొని
వేసిన తర్వాత మంచిగా పసుపు రంగు బట్టలు కానీ ఆకుపచ్చ రంగు బట్టలు కానీ ధరించేసి చక్కగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి పటం ముందల ఏంటంటే ఆవు నేతితో దీపం వెలిగించి ఒక యాలుక్కాయ వేయండి. అలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఆ రోజు మీరు నాన్ వెజ్ అనేది తినొద్దు. ఆ రోజున ఉప్పును కొనుక్కొచ్చుకోండి. పాలు పెరుగులు డబ్బులు ఎవరికి బదులుగా ఇవ్వద్దనమాట. ఉప్పును తీసుకొచ్చుకుంటే లక్ష్మీదేవిని మీరు ఇంటికి తీసుకొచ్చుకున్నట్లే. యాలుక్కాయల ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నా మీకు బాగా కలిసి వస్తుంది. ఆ రోజున మీరు చేసే పనిలో బాగా కలిసి వస్తుంది. రూపాయి వస్తుంది అనుకున్న కాడ ₹2 వస్తాయి. విద్యా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు ఏ దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయన్నమాట. కాబట్టి శుక్రవారం ఏకాదశితో కూడుకొని వస్తుంది కాబట్టి చక్కగా ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించడం వలన, అలాగే మీరు వ్యాపార స్థలంలో కూడా ఇట్లా ఒక చిన్న దీపం అనేది వెలిగించుకోండి. ఆ దీపం ఏంటంటే లక్ష్మీదేవి రూపం. దీపం ఏంటంటే మన జీవితంలో ఉన్నటువంటి నెగిటివిటీని తీసేసి మంచిగా 4 దిక్కుల నుంచి ధనం దూసుకొచ్చేలా చేస్తుందన్నమాట. మీ ఇంట్లో పనికిరాని వస్తువులు ఏదన్నా ఉంటే శుక్రవారం కాదులేగండి, శనివారం కానీ అలాంటప్పుడు తీసి పడేసేసేయండి. పనికిరాని వస్తువులు, పనికిరాని బట్టలను ఎక్కువగా ఇంట్లో ఉంచుకోవద్దు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇలాంటి చిన్న చిన్న నియమాలనేవి ఆచరించండి. ఇలా మీకైతే మాత్రం ఆర్థికపరమైనటువంటి సమస్యలు గతంతో పోల్చుకుంటే చాలా వరకు తగ్గాయండి. మీరు చాలా వరకు మంచి చెడులు కూడా నేర్చుకోగలిగారు. ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఇలా ఈ 4 రోజులైతే మీకు జరిగేది ఇది. అలాగే అనే వ్యక్తితో ద్వారా జరిగేది కూడా మీకు ఇదనమాట. అర్థమైంది కదండి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే కుంభరాశి వారు వీడియోకి ఒక్క లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం, తెలుసుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. వాళ్ళు దాని ద్వారా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటారు. అలాగే మీకు తెలిసిన కుంభరాశి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే మీరు మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే అనే వ్యక్తి ద్వారాగా మీకున్నటువంటి అనుభవాన్ని కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.